వంకాయలు మాత్రం నమ్మొద్దు అస్సలు, లోపలే ఉంటాయి కాబట్టి. వంకాయలు అలానా కోసేది? సత్యవతికి నేర్పిస్తున్నాడు ఇట్లా పైకి బట్టి ఆయన హబ్బులు. ఏబ్బా నాకు ఒక్కడు కనిపించలేదా? ఫ్రంట్లో ఉన్నాయా? ఇదిగో ఇది కలర్, చెట్ల కలర్లో కలిసిపోయి. అబ్బా ఎంత పెద్దది అసలు! ఆ చెట్టుకి లోపలికి ఉన్నది. ఎంత ఘోరం చూడ. చాలాసార్లు కోసాం అసలు. కాయలు హార్వెస్టింగ్ చేద్దాం. ఎక్కడున్నాయో అసలు అయితే కనిపించలేదు. మొత్తానికి ఉన్నాయి అంటుంది అక్క, చూద్దాం. ఈ చెట్టు లేవు. ఇక్కడ లేవమ్మా. అవునా? ఏబ్బా నాకు ఒక్కడు కనిపించలేదా? ఫ్రంట్లో ఉన్నాయా? ఇక్కడ ఉంది కరెక్ట్. ఇదిగోండి. రెండు ఉన్నాయే. లేవు అయితే ఈ రెండే. ఏమో గట్టిగా ఉంది. ఇగో ఈ రెండు కనిపించినాయి. వంకాయలు అలానా కోసేది? సత్యవతికి నేర్పిస్తున్నాడు ఇట్లా పైకి బట్టి ఆయన హబ్బులు. ఇలా పైకి పడి ఇట్లాగా తక్కువ మంది ఇవ్వాలి, అప్పుడు వంకాయలు కోయడం కూడా రాదు నీకు. ఇక్కడ ఈ చెట్టుకు ఉంది. అక్కడ చూడు లోపలికి ఉంది, అది కనపడదు. అదేలే ఎక్కువ లేవు, ఉన్నాయి 5-6. చాలాసార్లు మనం కోసిలే ఎన్నిసార్లు, అంతేలే. ఈ చెట్టుకి అసలు లేదు. అంతే. అది చూడండి, నేను అంతా చూశాను, అక్కడే ఉంది. అబ్బా ఇలా ఎన్ని పోయినాయో. అదే కదా, ఎండిపోతుంది ఆటోమేటిక్గా. చాలా పోయినాయి. ఇదిగో ఇది కలర్, చెట్ల కలర్లో కలిసిపోయి అసలు కనపడలే. అదే 2 కాయలు ఉన్నాయి, ఏమి లేవు అనుకుంటా ఉన్నాం. వచ్చా 5-6 కాయలు ఈజీగా. ఏది? అబ్బా ఎంత పెద్దది అసలు! ఆ చెట్టుకి లోపలికి ఉన్నది, అదే కిందకి కనపడ. ఈడేడో ఉంది చూడండి. ఇట్లా అన్నా నేను చెట్టుని ఇట్లా లాగినట్టు, అయినా కూడా అది అద్దుగా. అదే అది అక్కడ కూడా. అబ్బా ఓరే ఎన్ని కాయలు వచ్చినాయి చూసారా? వంకాయలు మాత్రం నమ్మొద్దు అస్సలు, లోపలే ఉంటాయి కాబట్టి వెతకాల కనిపించకుండా. అరే ఈడియో ఇంత ఫ్రంట్లో అదిగో. ఒరే ఎంత ఘోరం చూడండి, కనిపించకుండా. అంతేలే, ఇంక అయిపోయిందిలే. వెళ్తా చూస్తే ఆడే ఉన్నాయి. చెట్లు 4 చెట్లకే చాలాసార్లు కోసాం అసలు. దీనికి డబుల్ వచ్చినాయి ఈరోజు. ఇవే ఎక్కువ అసలు, ఇన్ని కూడా వస్తాయి అనుకోలే. ఒకటి కనిపించింది చూడండి, జామకాయ. ఎంత చక్కగా వచ్చేసింది అవ్వ, విత్తనం భలే ఉంది. ఇది కోసాక ఇదేనా రావటం? ఫస్ట్ వచ్చినాయి 2-3. ఇక్కడ కూడా పండిపోయింది. ఆడ వేరే చెట్టు ఇది కోసింది మొన్న. ఇదైతే ఇదే ఫస్ట్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఈ చెర్రీ
ఇదిగోనండి చెర్రీస్ ఈ సంవత్సరము 1 year పైన అయిందక ఇదేసి ఈ చెట్టు బార్బరస్ చెర్రీ అని అంటున్నాము. మరి కరెక్ట్గా అయితే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయొచ్చు. ఇవి వచ్చేస్తాయి, ఇంకా ఫుల్గా వస్తాయి. ఈ పువ్వు పూసినాక ఇట్లా వస్తూ ఉంది కాయలు. ఇంకా కాయలు ఫుల్ వస్తాయి. ఇంకా పువ్వు కూడా ఉంది. ఇదిగా ఈ పువ్వు చూద్దాం ఎలాగా వస్తాయి, టేస్ట్ ఎలా ఉంటుంది. దీంట్లో ఆలు విత్తనాల కోసము తీసాము. యాక్చువల్లీ ఇవన్నీ ఇప్పుడు ఒలుద్దాం. ఒలిచి నైట్కి డిన్నర్కి టెర్రస్ గార్డెన్లో కోసిన కూరగాయలు చూడండి ఫుల్గా. చిక్కుడుకాయలు అయితే కేజీ వచ్చి ఉంటాయి బాగా. వంకాయలు, చిక్కుడుకాయలు, ఈ బీన్స్, ఇది పూత. మా పిల్లలైతే అందరిలాగా లేచి గబగబా స్కూల్కి రెడీ. ఉల్లగడ్డలు కూడా వచ్చినాయి, రెడీ అవుతుంది కదా. అయ్యాక 1/2 kg వచ్చి ఉంటాయి బాగా. అయిపోయింది. ఎన్ని రోజులకు వచ్చినాయి ఆలుగడ్డలు? ఈ చాలా రోజులు పట్టింది. ఆర్గానిక్. ఇప్పుడు నైట్కి చేస్తామని పాస్టర్ గారు వాళ్ళకి. వావ్ సూపర్.